ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇప్పట్లో అన్నది దీపారాధనలు ఎక్కువైపోయాయండి. అయితే దీపం అంటే ఏదో ఇంట్లో ఏదో పని చేసేసుకున్నాం, పూజ చేసేసుకున్నాం అంటున్నారు. కానీ పూజ చేస్తున్నాం ఏ ఫలితం కూడా ఉండట్లేదు అనుకుంటున్నారు. అలా ఉండట్లేదంటే మనం పూజ ఏదో చేసేస్తున్నాం కదండి. కొన్ని మరి నియమాలు కూడా పాటించాలి కదా. అయితే ఈరోజు నిత్య దీపారాధన ఎందుకు ఎక్కువైపోయిందంటే, కోరికలు ఎక్కువైపోతే కూడా దీపారాధనలు కూడా ఎక్కువైపోతున్నాయండి. అంతేకాదండి, చాలామంది ఎన్ని పటాలు అన్నీ కూడా పెట్టేసుకుంటున్నారు కదా. కానీ ఎన్ని దేవుళ్ళు పెట్టుకుంటే, ఎంతమందిని పెట్టుకుంటే మాత్రం అంత దీపారాధన కూడా చేయాలి, అంత నిష్ట కూడా పాటించాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పెట్టుకుంటే సరిపోదు, దాని తగ్గ కూడా నియమాలు, నిష్ట కూడా పాటించాలి. అయితే మన యొక్క ఉంటుంది కదా, ఇలవేల్పు ఆనందం పూజించుకుని చాలా మంచిదని నా అభిప్రాయము. అయితే మనం చేసేటప్పుడు తప్పకుండా ఈ యొక్క నియమాలను పాటించండి. అందులో ఒకటి ఏంటంటే, చాలామంది పూజ గదులు వినాయకుడి చిత్రపటాలు ఉంటాయి కదా, అది ఒక్కటి కంటే ఎక్కువ ఉండకూడదండి. ఎక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే శుభకార్యాలు అనేది ఆటంకాలను ఏర్పడతాయంటండి. అంటే పూజ గదుల మీద ఒక్క వినాయకుడి కంటే ఎక్కువ వినాయకులు అయితే పెట్టుకోకూడదు. అయితే 2, నిలబడి పూజ చేసేస్తుంటాయి చాలామంది, ఎందుకంటే ఎత్తుగా ఉంటుంది కాబట్టి. అలా కూడా చేయకూడదు. కూర్చొని మాత్రమే పూజ చేసుకోవాలి. కూర్చునేటప్పుడు కింద మాత్రం ఏదన్నా వేసుకోండి. ఒక ఆకన్నా సరే పెట్టుకొని పూజ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు చాలా మేటలు వస్తున్నాయి కదా, అలాంటివన్నీ వేసుకోవచ్చు. ఇంకా పూజ చేసేటప్పుడు ఇల్లంతా పసుపుతోనే శుద్ధి చేసుకోండి. తర్వాత స్త్రీలు పాపిట కుంకుమ అనేది పెట్టుకుని, పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, అలాగే పాపిట అనేది కుంకుమ, అలాగే కాళ్ళకి అనేది పసుపు రాసుకొని అయితే పూజ చేసుకోవాలి. తర్వాత మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు దేవుడి పటాలను శుభ్రంగా చేసుకోకూడదండి. చాలామంది ఇంకొక విషయం అంటే, శుక్రవారం నాడు అసలు ఏమీ చేసుకోకూడదు. దేవుని యొక్క పటాలు శుభ్రం చేసుకోకూడదు, తీయకూడదు అంటారు. చాలామంది ఇంట్లో అయితే తడిగుడ్డ కూడా పెట్టుకోరు. అలా ఏం కదండి, శుక్రవారం పెట్టుకోవచ్చు, ఎవరన్నా పెట్టుకోకూడదని. వెంకటేశ్వర స్వామిని కూడా శుక్రవారం నాడే అండి అసలు అన్నీ చేస్తారు. అలాంటి వెంకటేశ్వర స్వామి చేసినప్పుడు మనం చేసుకోకూడదు ఏంటండి. అంటే ఒకరు చెప్తుంటే ఏంటి, ఏదో ఎక్కడో ఒక చిన్న పుడుతుంటుంది, దాన్ని బట్టి చేసుకుని అంతా వ్యాపించేస్తుంటుంది. అలా ఏం లేదు, శుక్రవారం నాడు భుజులు దులుపుకోవచ్చు, చిత్రపటాలను కూడా తీసుకోవచ్చు. అలాంటి వెంకటేశ్వర స్వామిని తీస్తున్నప్పుడు మనకేముందండి. అయితే మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి, షేర్ అండ్ లైక్ చేసి, పక్కన గంట బెల్ కొట్టండి. అలా అయితే నా నోటిఫికేషన్లు మీకు వస్తుంటాయి.